అండ్ యష్ మాస్టర్ ఫర్ కంసామ్ మీద కొరియోగ్రాఫర్గా ఇప్పుడు వేదిక పైకి విచ్చేస్తున్నారు. అండ్ ఈలోపు కాసర్ల శ్యామ్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. అన్నయ్య చిరంజీవి గారికి కొరియన్ కనకరాజు చిత్ర బృందం తరఫున స్వాగతం సుస్వాగతం. అన్నయ్య నాగబాబు గారికి, కృషి గారికి, మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమెరికాలో ఉండడం వల్ల ఈ చిత్రానికి సంబంధించిన ఏ ఈవెంట్కి పాల్గొనలేకపోయాను. ఇది నా ఫస్ట్ ఈవెంటు. అన్నయ్య మీ ముందు ఈ ఈవెంట్కి అటెండ్ కావడం నిజంగా నాకు చాలా కలిసి వచ్చింది అనుకుంటా. నేను ఈ చిత్రంలో 2 పాటలు నాతో రాయించారు. రెండింటికి డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు నాకు. ఒకటి అల్టిమేట్ మాస్ సాంగ్, ఒకటి అల్టిమేట్ పోయిటిక్ స్ట్రెంగ్త్ ఉన్న పాట, రాసా గుమ్మడి అనే పాట, కంసా మీద అనే పాట. ఈ 2 నాకు రాయించి ఈ చిత్ర సక్సెస్లో నాకు భాగస్వామ్యం కల్పించిన మా గురూజీ మేర్లపాక గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఇంత మంచి పాటలు అందించి బ్యాక్గ్రౌండ్తో సినిమాని ఇంకొక ఎత్తుకు తీసుకుపోయిన మా తమ్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాటలు పాడిన సింగర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే రాజీవ్ రెడ్డి గారికి, క్రిష్ గారికి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కంసామ్ మీద మీరు కంసా మీద అంటే గుర్తొచ్చింది. అందులో మంచి పోయిటిక్ లైన్స్ నాతో రాయించారు. ముద్దు ముద్దుగుందే అర్థం కాని నీ భాషే, కోయిలమ్మ కూడా కొరియన్లోనే కూసే, నువ్వే వస్తావంటూ సూర్యున్నేనే జోకొడుతున్నానే, నిజమో కాదో అంటూ గిచ్చి గిచ్చి చూస్తున్నానే, గిచ్చి గిచ్చి కంసా మీద ఎట్టా పుట్టావే భూమి మీద. ఇంత కవితాత్మకంగా రాయిస్తూనే సొట్టా సింపల దానా, శనకాయ నడుము దానా, నీ ఒంటికి వంకర శానా, రాగి సంకటి కెలికితేనా, నిన్ను నంజుకొని తింటా కొక్క వేసుకుంటా, నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా అని ఒక అద్భుతమైన మాస్ పాట కూడా రాయించారు. వరుణ్ గారికి, అట్లాగే హీరోయిన్ గారికి, మీ సక్సెస్కు ఈ సక్సెస్ ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. యష్ మాస్టర్ విల్ స్పీక్ నౌ. మాస్టర్ మీరు మాట్లాడే ముందు ఒక్కసారి అందరు